పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. టీడీపీకి ఓటేయలేదనే కారణంతో మహిళలపై దాడులకు తెగబడ్డారు. గురజాల మండలం కొత్త గణేశునిపాడిలో టార్గెట్ చేసి మరీ చితకబాదారు. కర్రలు, రాళ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం 3 గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేశునిపాడిలో బీసీలపైన దాడికి పాల్పడ్డారు తెలుగుదేశం గూండాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేశారు. దీంతో మహిళలు అర్ధరాత్రి నుంచి భయంతో గుడిలో తలదార్చుకున్నారు. పోలింగ్ సందర్భంగా టీడీపీ మూకలు జరిపిన దాడుల్లో గాయపడిన బాధితులను వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. అయితే గ్రామంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలిస్తున్న సమయంలో కూడా పెద్ద సంఖ్యలో టీడీపీ మూకలు కర్రలతో వచ్చాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వైఎస్ఆర్సీపీకి ఓటేశామనే నెపంతో అర్ధరాత్రి తమ ఇళ్లపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. చంపేస్తారేమోనన్న భయంతో తామంతా కలిసి గంగానమ్మ గుడిలో రాత్రి నుంచి తలదాచుకున్నామని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. సిఐ స్థాయి నుంచి డీఐజీ స్థాయి వరకు సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లుకొకలు చెట్టుకొకలు గొట్టుకొకలు అయినవాడి మేము టీడీపీ వాళ్ళు మామూలుగా తరవట్లేదండి మమ్మల్ని. పొరుగు వాళ్ళు కూడా వచ్చి తరుగుతున్నారండి మమ్మల్ని. ఇళ్ళ మీద కొడుతున్నారండి మమ్మల్ని కాపాడండి. మాకు ఏదో బలం, మాకు రక్షణ చూపించండి. మాకు రౌడీలు తీసుకొచ్చి మమ్మల్ని తెల్లవారులు నిద్ర లేకుండా తరుగుతున్నారయ్యా. బజార్ దాక్కొని గుళ్ళోకి వచ్చినాం. ప్రాణాలు పెట్టుకున్నామయ్యా. నీ దిక్కుయ్యా, మాకు దిక్కులేరు. నువ్వు తప్పితే నువ్వే దిక్కు. మమ్మల్ని చంపడానికి వస్తున్నారు. ఆడోళ్ళు, మగోళ్ళు గొడ్డళ్ళు, రాడ్లు, కర్రలు, బ్యాట్లు తీసుకొని ఎప్పుడు పడుతున్నారయ్యా. మీ దండం పెడతాం, మమ్మల్ని కాపాడన్నయ్యా. మీరందరూ ఒక స్టెప్ వెనక్కి చదవండి, కొంచెం వెనక్కి చదవండి. లేడీస్ కొంచెం జరుగు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. టీడీపీకి ఓటేయలేదనే కారణంతో మహిళలపై దాడులకు తెగబడ్డారు. గురజాల మండలం కొత్త గణేశునిపాడులో టార్గెట్ చేసి మరీ చితకబాదారు. కర్రలు, రాళ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడికి తెగబడ్డారు. పోలింగ్ అనంతరం 3 గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేశునిపాడులో బీసీలపైన దాడికి పాల్పడ్డారు తెలుగుదేశం గూండాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేశారు. దీంతో మహిళలు అర్ధరాత్రి నుంచి భయంతో గుడిలో తలదాచుకున్నామని బోరున విలపిస్తున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసుల్ని మోహరించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం అయితే పరిస్థితి కంట్రోల్లోనే ఉంది. అయితే తెలుగుదేశం నాయకులు మరోసారి దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మనతో అసలు రాత్రి ఏం జరిగిందో కొత్త గణేశునిపాడుకి సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. పెద్దయినా అసలు రాత్రి ఏం జరిగింది, ఏంటి ఏం జరిగింది సార్? మేము ఏజెంట్లు కూర్చున్నాం సార్. ఏజెంట్లు కూర్చుంటే చిన్న మామూలుగా ఏజెంట్ల కాడే కొంచెం చిన్న గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు మామూలుగా అట్లా చదువు అనుకుంటున్నా ఉండే మేము. ఈ గొడవ ఎప్పుడైతే జరుగుతుందో ఆ గొడవ జరిగేటప్పుడు బయట ఉండేవాళ్ళు పెద్దందారులు రెచ్చగొడుతున్నారు. లోపల నుండి కేకలేస్తున్నారు. మేము ఇక్కడ చదువుకుంటాం కదా, దాన్ని చదువు అయితే ఏ పేసీ ఉండదు. ఇక్కడ చిన్న గొడవలు జరిగితే అక్కడ రోబు చేస్తారు గట్టిగా. అది రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు మీ ఇళ్ళ మీద? రాత్రి మేము ఏజెంట్కి లాస్ట్ 7 కల్లా క్లోజ్ అయింది సార్. క్లోజ్ అయింది కానీ మాకైతే తెలియదు ఇట్లా జరుగుద్ది అనేది. మాకు స్టార్ట్ చేశారండి గొడవకి. వాళ్ళు ఆల్రెడీ ఉదయం పూట 9 చెదురుమదురు గొడవ అటు ఇటు బుతుకాయని. తర్వాత వాళ్ళు మధ్యాహ్నం 12 చల్లగొండ భాస్కరరావు ఎక్కి బైక్ మీద పోతే మీ అందరూ ఆడ కూర్చుంటే నా కొడకలారా ఇది దాటిన తర్వాత మీ అమ్మాయిలంగా మీ తల్లులంగా చూసుకుందాం అన్నాడు. సరేలే ఇప్పుడు చూసుకుందాం అనుకున్నాం. తర్వాత మళ్ళీ మేము పోలింగ్ బూత్ దగ్గర పోయినాం. 6 అయినది. 6 అయిన తర్వాత
ఆల్రెడీ వాళ్ళు కర్రలు రాడ్లు పెట్టుకున్నారని చెప్పి మాకు ఇంటి పక్కన వాళ్ళు ఆ పక్కన ఇట్లా వస్తున్నారమ్మని సమాచారం ఇచ్చారు. మేము ఇప్పుడు గంగమ్మ తల్లి పక్కన గుడి దగ్గర మేము కూడా కూర్చొని ఉన్నాం ఏం జరిగిద్దాం అని. అంతలోకి వాళ్ళ 6 కార్లు వచ్చాయి దియా రామకృష్ణ దాడిలో పిల్లట్లో వెళ్ళాయని చెప్పారు. వాటిలో రాడ్లు ఉన్నాయండి. పిల్లగాళ్ళు చెప్పారు వద్దులే చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు గొడవలు అయితే తలకాయలు పడుతాయి అని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పి మేము దూరంగా వెళ్ళిపోయాము. ఎటులటు ఆ ఆడవాళ్ళ వరకు గుళ్ళో ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు 1 గంట ఆగిన తర్వాత వాళ్ళు ఇంకా మొత్తం కర్రలు రాడ్లతో ఇళ్ళ మీద పడ్డారు. లైట్లు ఈది లైట్లు ఆపేశారు. వైసీపీ క్యాండిడేట్ తిరిగే వాళ్ళ అన్నోళ్ళని ఆ 25-30 ఇళ్లలో పోయి టీవీలు ఫ్రిడ్జులు ఇళ్లలో డబ్బులు బీరువాలు పగలగొట్టారు. మళ్ళీ నగదు తీసుకెళ్లారు. బైకులు పగలగొట్టారు. ఆటోలు ఒక ప్రొక్లైను ట్రాక్టర్లు ఇవన్నీ పగలగొట్టారు. మళ్ళీ ఇంట్లో కూడా అక్కడ నంబుల సాంబయ్య అని అతను బ్యాంకు డబ్బులు ఇస్తూ ఉంటాడు పాపం. అతని ఇంట్లో పోయి టీవీ పగలగొట్టాడు. అందులో మళ్ళీ బీరువాలో డబ్బులు తెచ్చిపోయారు. పవన్ మాధవ్ అన్న ఇళ్లలో కూడా బీరువాలు పగలగొట్టి డబ్బులు తెచ్చిపోయారు. రేకులు పై కప్పులన్నీ పగలగొట్టారు. మళ్ళీ రాంబాబు అని మా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కొత్తగా రాంబాబు చౌదరి గారు. వాళ్ళ ఇళ్లలో ఎగబడ్డారు. వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ డబ్బులు కూడా బీరువాలో అయ్యి బంగారం తీసుకున్నారు. రాత్రి 6 గంటల నుంచి 12 గంటల వరకు పరిస్థితి ఎలా ఉంది గ్రామంలో? రాత్రి 6 గంటల నుంచి 12 గంటల వరకు ఊరు మీద పడి కొత్త గణేశన్పాడు తెలుగుదేశం పార్టీ గుండాలు కొత్త గణేశన్పాడు ఊరి మీద పడి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అనుకున్న వాడి ఇంటికి ప్రతి ఇంటి మీద పడి దోషం చేసి ఇళ్లలో ఉన్న నగదు కుటుంబాల్లో ఉన్న మొత్తం సామాన్లు అన్నీ బయటపడేసుకుంటా బూతులు తిట్టుకుంటా మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిళ్ళు ఆటోలు ఉంటే ఆటోలు కార్లు ఉంటే కార్లు ఏవి ఉంటే అవి అన్నీ కూడా ధ్వంసం చేశారు. ఈరోజు మా ఇళ్లను పరామర్శించడానికి కాసు మహేష్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ ఇళ్లను పరామర్శించడానికి వచ్చి గుడిలో గంగమ్మ గుడిలో నిన్న సాయంకాలం నుండి ఈరోజు 12 గంటల వరకు భయానికి గురయ్యి ఆ గుళ్ళో తలదాచుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లకు చేరడానికి పోతే మళ్ళీ ఈరోజు దౌర్జన్యంగా కొత్త గణేశన్పాడుకు సంబంధించినటువంటి తెలుగుదేశం గూండాలు మొత్తం వచ్చి మళ్ళీ పిడుగురాళ్ళ నుంచి కొంతమంది వచ్చి మళ్ళీ దాడికి పాల్పడితే వాళ్ళ నుంచి ప్రాణభయంతో పారిపోయి వచ్చిన సందర్భం లాగుంది. కానీ ఇది పరామర్శించడానికి వెళ్ళిన మంచి వ్యక్తుల్ని ఆ విధంగా చేయటం పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇంకోటి రాత్రి ఏం జరిగిందన్న? రాత్రి ఏముందన్న పోలింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచే వాళ్ళు అడవుడు చేసి పోలింగ్ బాగా సరిగా పోలింగ్ని వాళ్ళు ఆపేసుకొని వాళ్ళకి రిగ్గింగ్ చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కమ్యూనిటీ మొత్తం ఒకటే. బీసీలు ఎస్టీలు అని ఎదగకూడదన్న అభియోగం వాళ్ళ దగ్గరలో ఉన్నాయి. మొత్తము వాళ్ళ కమ్యూనిటీ మొత్తం ఒకటయ్యి ఈ ఊళ్ళో లేకుండా చేసి రిగ్గింగ్ చేయాలన్న ప్రయత్నంలో వాళ్ళు చేసుకున్నారు. దాన్ని మేము అడ్డుకున్నాము. దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో కూడా మాకు అంతా మేము కమ్యూనిటీ తక్కువగా ఉన్నాం. మాకు అంతా బయట నుంచి వచ్చారా మీ ఊళ్ళో దాడి చేయడానికి? ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తం వాళ్లే సార్. బయట నుంచి కూడా చాలా మంది వచ్చారు ప్రస్తుతానికి. కాకపోతే పోలింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం అని చెప్పి సంకేతాలు అయిన తర్వాత రాత్రి 6 గంటల నుంచి 12 గంటల వరకు ఎట్లా ఉంది మీ ఊరు? విధ్వంసం చేశారు. ఒక 4 గంటలు, ఒక 7-8 నుంచి 4 గంటల వరకు భయభ్రాంతులు గురి చేసి ఆడవాళ్ళేమో ఊరు బయటికి వెళ్ళిపోయాము, మగవాళ్ళేమో చాలా మీద బయటికి వెళ్ళిపోయాము. చివరికి పిల్లలు ధ్యాన స్థితిలో ఉండి కరెంట్ తీసేసి బీభత్సం చూసేశారు సార్. ఏమి బలమైన కారణాలు కూడా ఏమి లేవు. దాన్ని ఒక వైఎస్ఆర్ ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ సామాజిక వర్గం నుంచి వీళ్ళు మిగతా కులాలు ఎదగకూడదు ఆ ఉద్దేశం. ఎన్నిళ్ళు పగలగొట్టుంటారు? ఏం పగలగొట్టారు? అన్ని రేకులు పగలగొట్టారు, బాత్రూమ్ పగలగొట్టారు, అన్ని ఫర్నిచర్ మొత్తం ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జులు, బైకులు, జేసీబీలు, ఆటోలు మొత్తం పగలగొట్టేశారు. మొత్తం 40-50 బైకులు మొత్తం దిగేశారు. కనీసం ఒక 50 ఇళ్ళు దాకా ధ్వంసం అయిపోయినాయి. ఈ రోజు కూడా మళ్ళీ ఊళ్ళో పోయిన పరిస్థితులు ఉన్నారు. ఊళ్ళోకి రానివని సంకేతాలు కూడా ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇప్పుడే విశ్వసనీయ సమాచారం మేరకు కూడా మళ్ళీ 150 మంది మా ఊళ్ళో మళ్ళీ రెండోసారి దాడి చేసుకుంటూ మా పిల్లలు ఆడవాళ్ళు అంతా భయపడితే వాళ్ళు కూడా ఇప్పుడు ఊళ్ళో కూడా బయటకు పోయే పరిస్థితి వచ్చేసింది. ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కూడా సార్. ఇప్పుడు ఆల్రెడీ కూడా రాత్రి ఎట్లా ఉంది మీ ఊరు పరిస్థితి? సార్ నేను గణేశపాడు ఏజెంట్గా వైసీపీ ఏజెంట్గా నిలబడా సార్. నువ్వు బీసీపీ వర్గానికి చెందిన వాడివి ఏజెంట్కి నిలబడతావని ఇలా మీద పోయి చేశారు. ఏజెంట్ పగలగొట్టారు సార్. పగలగొట్టారు. రాత్రి ఇంట్లో పిల్లలను ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అసహ్యంగా మాట్లాడారు. మేము ఊరు బయటకు వచ్చాము. కానీ గందరగోళం చేశారు. వైసీపీ నాయకుడు అనేవాడు ఎవడు ఉండటానికి వెళ్ళలేదని చెప్పి మీరు ఏజెంట్లకు నిలబడతారా, మీకు అంత దమ్ముందా అని చెప్పి ఇది చేసి ఇళ్ళ మీద పడి రాజాతత్వం చేశారు.
రాత్రి ఎక్కడ ఉన్నారు మీరు? రాత్రి పొలాల్లోనే ఉన్నాం సార్. పొలాల్లోనే ఉండి రాత్రి తెల్లారేసరికి ఎమ్మెల్యే గారి కాడికి చేరుకున్నాము. ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఉండి పోలీసులకు ఫోన్ చేస్తే ఏమంటున్నారు? అసలు రిప్లై లేదు సార్. రిప్లై వాళ్ళకి రిప్లై లేదు. మళ్ళీ మేము వాళ్ళు ఉంటేనే కొడుతున్నారు సార్. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని తీసుకొని ఊళ్ళో ఆడవాళ్ళని ఇళ్ళ చేర్చుకుందాము, తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మటి వద్దామని చూస్తే మళ్ళీ వాళ్ళు రౌడీలుగా మారి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారు ఉండగానే ఊరికి చుట్టుముట్టారు. మిమ్మల్ని మళ్ళీ ఊరు బయటికి తరిమారు సార్. పూర్తి స్థాయిలో ఒక రౌడీయిజం, దాదాగిరి, ధ్వంసం, దొమ్మి అన్నీ ఏం పదాలు ఉన్నాయో ఆ పదాలు రాత్రి 4 గంటల పాటు తెలుగుదేశం నాయకులతో పాటు రౌడీ షీటర్లు, కొంతమంది కిరాయికి రౌడీ షీటర్లను తెచ్చుకుని కొత్త గణేశం పాడులో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో వాళ్ళ ఇళ్ల పైన పడి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ గొడవలు పెట్టడానికి ఎరపతినేని ఒక పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారు. ఇప్పటికే పిడుగుడాళ్ళ నుంచి కొంతమందిని ఆ గ్రామానికి పంపారు. కొంతమంది అందులో రౌడీ షీటర్లు ఉన్నట్లు కూడా సమాచారం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఒకటే చెప్తున్నారు, మళ్ళీ కనుక దాడులకు పాల్పడితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. ఖచ్చితంగా ఆ బాధ్యతను వాళ్ళు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అశోక్, ఇప్పటి వరకు మనం స్థానికులు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ఇంకా భయాందోళనలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? పోలీసులు అయితే రాత్రి నుంచి దాదాపు ఒక విధంగా చెప్పాలంటే చేతులు ఎత్తేసిన పరిస్థితి. పూర్తిగా విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. రాత్రి దాదాపు 4.5 గంటల పాటు కొత్త గణేశన్ పాడులో విధ్వంసం సృష్టిస్తున్నారు. పూర్తిగా ఇళ్లపైన దాడులు చేశారు, మగవారిని బెదిరించారు, వాళ్ళని తరిమి కొట్టారు. ఆడవాళ్ళు ఉంటే, మహిళలు ఉంటే వారిపైన దాడి చేశారు, చిన్నపిల్లలపైన దాడి చేశారు. పూర్తి స్థాయిలో వాళ్ళంతా భయపడి ఒక గుళ్ళో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా దీని అంతటికీ కారణం దాదాపు పోలీసుల వైఫల్యమే కారణం. అందుకే భరోసా వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపడానికి, భరోసా ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. ఎవరైతే గుళ్ళో తల దాచుకుని ఉన్నారో వాళ్ళందరినీ ఇళ్లకు తీసుకొచ్చారు. అక్కడ ధ్వంసమైన ఇళ్లను పరిశీలించారు. పూర్తిగా ఈ సందర్భంలోనే మరోసారి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, దాడులు గనక మానుకోకపోతే రేపు చలో కొత్త గణేశం పాడుకు పిలుపునిస్తాము, 10,000 మందితో వెళ్తాము. పోలీసులు చూస్తూ ఊరుకోవద్దు, కనీసం ఇప్పుడు జరుగుతున్న దాడులన్నా ఆపాలి, లేకపోతే దానికి పూర్తి బాధ్యత పోలీసులే వహించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అశోక్, ఓటింగ్కి బిఫోర్ వాళ్ళు ప్రలోభాలకి అంటే చీరలు పంచడం కానీ, డబ్బులు పంచడం కానీ ఒక రకంగా బతిమలాడినంత కాళ్ళు పట్టుకున్నంత పనిచేశారు. ఇప్పుడు తీరా ఓటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఓటమి భయంతోనే స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, దాడులకి తెగబట్టడం చేస్తున్నారు. సో దీనిపై వైఎస్ఆర్సీపీ నేతల స్పందన ఏంటి? ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో పెత్తందారులకు, పేదలకు జరుగుతున్న యుద్ధం దాదాపు కొత్త గణేశన్ పాడులో అదే జరిగింది. బీసీల పైన దాడులు చేశారు. ఏదైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళంతా ఒక పథకం ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వస్తుంది. ఆ గ్రామంలో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాబట్టి వాళ్ళపైన కసి తీర్చుకోవాలని దాదాపు రాత్రి 4.5 గంటల పాటు విధ్వంసం సృష్టించారు, హింసరచన చేశారు, లైట్లు ఆపేశారు. పూర్తిగా ఏదైతే ఇల్లు ధ్వంసం చేయాలో ఆ ఇంటికి వెళ్ళి మెయిన్ ఆపేసి లోపల ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టీవీలు, ఫ్రిడ్జులు, గ్యాస్ పైలు మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి కొత్త గణేశన్ పాడులో కనిపిస్తూ ఉంది. అశోక్, ఇప్పుడు పరిస్థితిని చూసుకున్నట్లయితే వీళ్ళు పక్కాగా ఆలోచించుకొని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే స్థానికులు మగవాళ్ళు పొలాల్లోకి, ఆడవాళ్ళకి గుడుల్లోకి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి వచ్చింది అంటే దీని వెనక పచ్చమూకలు ఉన్నారు అని అర్థమైపోతోంది. సో ఎవరి మీదైనా పర్టికులర్గా పేర్లు మెన్షన్ చేయటం కానీ, లేకపోతే పలానా వాళ్ళు దాడి చేశారు అంటే పక్క వాళ్ళ నుంచి, పక్క డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకొచ్చి కూడా దాడులు చేయించారు అని అంటున్నారు కదా గ్రామస్తులు. పోలీస్ కంప్లైంట్లు ఏమని పేర్కొన్నారు? ఖచ్చితంగా ఎరపతినేని శ్రీనివాసరావే ఈ దాడికి కారణం. ఎరపతినేని శ్రీనివాసరావే కొంతమంది కిరాయికి రౌడీ షీటర్లను తీసుకువచ్చి ఆ గ్రామం పైన దాడి చేయించారని కూడా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కొంతమందిని అయితే ఇప్పటికే గుర్తించారు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఆ పేర్లు ఇస్తామని కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం పూర్తిగా
చేతులు ఎత్తేశారు. ఇప్పటికే అరాకొర మంది గ్రామంలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, రాత్రి 4:30 గంటల పాటు విధ్వంసం చూస్తే అరాకొర పోలీస్ సెక్యూరిటీ పెట్టి ఏం లాభం? ఇప్పటి వరకు దాదాపు ఎస్పీ ఎందుకు పర్యటించలేదు, అలానే డిఐజీ ఎందుకు పర్యటించలేదు? ఆ గ్రామంలో విధ్వంసం సృష్టించారు, ఇళ్ళు ధ్వంసం చేశారు, మగవాళ్ళు పొలాల్లోకి వెళ్ళి దాక్కున్నారు, మహిళలు అయితే గుళ్ళోకి వెళ్ళి తలదాచుకున్నారు. ఎంత హింసాకాండ జరుగుతుంటే ఎస్పీ ఎందుకు పర్యటించలేదు? నిన్నల్లా ఎస్పీ ఇటే చుట్టారు, డిఐజీ కూడా ఇక్కడెక్కడే తిరిగారు, కానీ ఎందుకు పరామర్శించలేదు, ఎందుకు అక్కడికి వెళ్ళలేదు, ఎందుకు సిచ్యువేషన్ అంచనా వేయలేకపోతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎప్పటికైనా గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అశోక్, ఇంకొక టాక్ ఏంటంటే గ్రామస్తులు చెప్తున్న దాన్ని బట్టి డీజీపీ స్థాయి వరకు మీ కంప్లైంట్ తీసుకెళ్ళినా కూడా పోలీసులు ఓన్లీ ఒక చూడడం వరకే ఒక ఏజెంట్లా, టీడీపీ ఏజెంట్లా వ్యవహరించారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీనిపై ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు మహేష్ రెడ్డి కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ నిన్న ఉదయం నుంచి అన్ని గ్రామాల్లో దాదాపు పల్నాడులో 40 గ్రామాల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఎస్పీకి 25 సార్లు పైనగా చేశారు, అలానే డిఐజీకి చేశారు, కానీ వాళ్ళు స్పందించని పరిస్థితి. రాత్రి గ్రామంలో దాడి జరుగుతున్నా స్థానికంగా ఉన్న సిఐకి ఫోన్ చేశారు, ఎస్పీకి ఫోన్ చేశారు, డిఐజీకి కూడా ఫోన్ చేశారు, కానీ ఎవరు స్పందించని పరిస్థితి. పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.